వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ నెట్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్, అవి కూడా నెట్ క్లాత్ తోటి. ఈ మధ్యకాలంలో మనము నార్మల్గా బ్లౌజెస్ వచ్చేసి నెట్ క్లాత్ని యూజ్ చేసి స్టిచ్ చేయించుకుంటున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఆ డిజైన్ను మీరు ఫ్యూచర్లో స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీ టైలర్కి చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఈ ఇమేజ్ని చూపిస్తే తనకు ఈజీగా అర్థమవుతుంది. సో వీడియో చూస్తున్న టైంలో స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి, అవి కూడా లేటెస్ట్గా చూడడానికి బాగున్నాయి. ఈ డిజైన్స్ అన్నీ కూడా పట్టు, ఫ్యాన్సీ, సిల్క్ శారీ అయినా, కాటన్ శారీ అయినా, శారీ ఏదైనా కూడా మనము ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. సో నెట్ క్లాత్ వచ్చేసి అప్పట్లో అయితే ప్లెయిన్ స్టిచ్ చేయించుకునేవారండి, కానీ ఈ మధ్యకాలంలో దాని మీద ఎంబ్రాయిడరీ, చెమ్కి, కుందన్, నక్కి ఇలా చాలా డిఫరెంట్గా కూడా వస్తున్నాయి. మనకు నచ్చిన క్లాత్ని తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే ఈ నెట్ క్లాత్ని యూజ్ చేసి మనం బ్యాక్ హుక్స్ కానీ, బటన్స్ కానీ, ఇలా డిఫరెంట్ బౌనెక్స్ కానీ చాలా డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా చాలా డిఫరెంట్గా బ్యాక్ నెక్స్ వచ్చేసి పోట్లీతోటి, నార్మల్ బటన్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ట్రై చేయండి. నెట్ క్లాత్ బ్లౌజ్కి యూజ్ చేసినప్పుడు మనం పైపింగ్ కానీ లేకపోతే లేస్ కానీ పెట్టి హైలైట్ చేస్తే అది చూడడానికి బాగుంటుంది. సో అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. బ్యాక్ నెక్స్ వచ్చేసి కొన్ని వచ్చేసి జిప్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఫ్యాన్సీ శారీస్కి ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్స్ అంటే డోరీస్ అయితే కామనే కదండి, మరి డోరీస్ ఉన్న బ్లౌజెస్ కూడా ఇందులో చాలా బాగున్నాయి, వాటిని కూడా చూడండి. మనము నెక్ వచ్చేసి సింపుల్గా పెట్టుకొని నెట్ క్లాత్ తోటి డిజైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ మధ్యకాలంలో నెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ కూడా వేస్తున్నారు, అలా కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఇందులో వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే ఆపోజిట్ కూడా ఉన్నాయి. శారీ మీకు 2 కలర్స్ ఉన్నట్లయితే మనం వేరే కలర్ క్లాత్ తీసుకొని డిజైన్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఇందులో వచ్చేసి కొన్ని ఫ్రంట్ నెక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా అబ్జర్వ్ చేయగలరు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్, స్లీవ్ డిజైన్స్ ఇలా చాలా ఉన్నాయి, అన్నిటి కూడా చూడండి. నెట్ అనగానే మనం పట్టు శారీస్కి వేసుకోరు అనుకుంటారు, బట్ పట్టు శారీస్కి, సిల్క్ శారీస్కి చాలా బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో అయితే అలా వేసుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది, వాటిని కూడా ట్రై చేయండి. ఈ వీడియోని అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి, ఏ డిజైన్ ఏ బ్లౌజ్కి సూట్ అవుతుంది అనేసి, అలాగే ఏ శారీస్కి ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇందులో చూస్తున్నారు కదండి, 2 కలర్ బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. అలాగే నెట్ క్లాత్ ఉన్నప్పుడు పైపింగ్తో హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫ్యూచర్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.